సో వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము ఇవాల్టి ఈవెంట్కి. అండ్ ఇద్దరిలో ముందుగా ఎవరు మాట్లాడతారు? ఇక్కడికి ఇచ్చేసిన అతిథులకి, మెగా అభిమానులందరికీ నమస్కారం. సో చిత్రలహరి అంటే ఒక విషయం చెప్పుకోవాలనిపిస్తుంది. రిలీజ్ అయిన 4th డే ఒక బొకే వచ్చింది. ఆ బొకే మీద హ్యాండ్ రైటింగ్తో రాసింది, దాని మీద ఒక కార్డులో, డియర్ సార్, ఐ ట్రూలీ ఎంజాయ్డ్ యువర్ వర్క్, కంగ్రాట్స్ అని కింద పేరు రాసింది. ఎవరు పంపించారని చూస్తే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అప్పటిదాకా మనకు వచ్చిన బొకేస్ అన్ని ప్రొడక్షన్ హౌస్ నుంచి హ్యాపీ దివాళీ బొకేస్, హ్యాపీ న్యూ ఇయర్ బొకేసే, వర్క్ పరంగా ఎప్పుడేం రాలేదు. సో ఫస్ట్ బొకే, ఫస్ట్ విష్ పవన్ కళ్యాణ్ గారు, మీ వర్క్ ఎంజాయ్ చేసిన పంపించడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తేజ్, ఇండస్ట్రీకి వచ్చాక చాలామంది హీరోలు పరిచయం అయ్యి ఫ్రెండ్స్ అయ్యారు. కానీ హీరో కాకముందు నాకు ఫ్రెండ్ అయిన ఒకే ఒక వ్యక్తి తేజ్. సో ఈ 10 years ఆఫ్ జర్నీలో కళ్యాణ్ బాబు అది అలా నడుస్తూ ఉంటుంది మనకి. సినిమాలో రీ రికార్డింగ్ లాగా సార్, సినిమాలో రీ రికార్డింగ్ లాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్. నా ఫస్ట్ విష్ అనేది ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్స్ బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సో 10 years ఆఫ్ తేజ్. సో ఎంతో హార్డ్ వర్క్, ఎన్నో స్ట్రగుల్స్ అన్నీ దాటుకొని ఈ స్థాయికి రావడం అనేది చాలా చాలా హ్యాపీ. సో హ్యాపీ ఫర్ యూ డార్లింగ్. ఇలాగే గొప్ప గొప్ప విజయాలన్నీ అందుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సార్, కార్నేజ్ అంటే ఇంకా మనకి గ్లిమ్స్ రిలీజ్ అవ్వలేదు, కానీ ఈ సెట్టింగ్ అంతా చూస్తుంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? డైరెక్టర్ ఎక్కడ ఉన్నట్టున్నారు. రోహిత్ గారు ఎక్కడ? డెబ్యూ చేస్తున్నటువంటి డైరెక్టర్ గారు. ఓకే, సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఈ సినిమా మీద? నాకు దానికి సంబంధించినన్ని తేజ్ నాతో షేర్ చేస్తున్నారండి. తేజ్ దానికి సంబంధించిన కథ కానీ, ఐడియాస్ కానీ, వాళ్ళు అనుకున్నదాన్ని అన్ని షేర్ చేశారు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతా. ఓహో, అయితే మీరు ఇప్పుడు షేర్ చేయకూడదు, లేకపోతే వైరల్ అయిపోతారు. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఇక్కడే ఉండాలి. ఒక్క నిమిషం. ఎస్, వైవిఎస్ చౌదరి గారు మాట్లాడిన తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుదామని. అందరికీ నమస్కారం. ఈ వేదిక మీద నేను ఉన్నందుకు నాకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముందు ముఖ్యంగా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరికంటే ముఖ్యంగా ముందు అభిమానులందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీలో ఈ ఎనర్జీ మీకు మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆ ఎనర్జీనే నాకు లెజెండరీ నందమూరి తారక రామారావు గారు నాకు ఇచ్చారు. అందుకనే నేను సినిమా రంగానికి వచ్చాను, దర్శకుడిని అయ్యాను, నిర్మాతనయ్యాను. మన సాయి ధరమ్ తేజ్ని పరిచయం చేసే అవకాశం నాకు వచ్చింది. వచ్చినప్పుడు సాయి ధరమ్ తేజ్ని ఒకటే అడిగాను, నువ్వెందుకు నటుడు అవ్వాలనుకుంటున్నావు అని అడిగాను. మనోడు చాలా చిలిపి సరదా మనిషి అనమాట. సాయి ధరమ్ తేజ్ చాలా చిలిపి అనమాట. అంటే రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి గారు 2 షేడ్స్ ఎలా ఉంటాయో చిరంజీవి గారి పాత్రలో, ఆ షేడ్స్ 2 సాయి ధరమ్ తేజ్లో ఉంటాయి. చిలిపితనం ఉంటుంది, వినయం ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ని నేను అడిగాను, నువ్వు హీరో ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అంటే, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, లాయర్ అవ్వాలనుకున్నాను, అలాగే ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, కానీ ఇవన్నీ ఒక జీవితంలో అవ్వలేను కాబట్టి ఇవన్నీ కలిపితే ఒక హీరో అయితే ఇవన్నీ పాత్రలు నేను ఈజీగా పోషించవచ్చు కదా అని చెప్పాడు. ఆ సమాధానం చూసి నేను షాక్ అయ్యాను. ఒక నటుడు అవ్వటానికి ఎంతో తపించాలి, ఎంతో కష్టపడాలి. ఆ కష్టాన్ని తను
ఎంతో కష్టపడ్డాడు. అంటే ఇవన్నీ చదివేదానికంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు. తన బాడీని ఒక క్రమశిక్షణతో 130 కేజెస్ నుంచి 75 కేజెస్కి మార్చుకుని ఆహార్యాన్ని మార్చుకుని తను సృష్టించుకుని ఒక హీరోగా నాకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం చేసే అవకాశం నాకు దక్కింది. అతను ఈ 10 ఏళ్ల ఈ జర్నీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీలాంటి ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నందుకు చాలా ఆనందంగా, అదృష్టం కింద తను ఇంత అదృష్టవంతులైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంటూ మళ్ళీ తనతో ఒక విజయవంతమైన సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వైవిఎస్ చౌదరి గారు. మీది గోల్డెన్ హ్యాండ్. సూపర్గా మీరు హీరోస్ని లైక్ దేవదాస్ సినిమాతో రామ్ గారిని, అలాగే రే సినిమాతో సాయి దుర్గా తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈరోజు తిరుమల కిషోర్ గారు, మన ఈవెంట్ పేరు కార్నేజ్, అంటే ఊచకోత అన్నమాట. అంటే ఊచకోత అంటే కోపం వస్తుంది కాబట్టి మీకు ఈ క్వశ్చన్స్ అడుగుతాను. దేంట్లో ఎక్కువ కోపం వస్తుందో ఒకసారి చెప్పండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నాకన్నా అందమైనటువంటి అమ్మాయిలు ఎవరైనా అటు నుంచి వస్తున్నారా? ఎందుకు అలా అటు చూస్తున్నారు? ఐశ్వర్యలక్ష్మి గారు కానీ వచ్చేసారా? ఓహో, అంతే ఆవిడే అనుకుంటా. మన సినిమా హీరోయిన్ ఆర్ ఐశ్వర్యలక్ష్మి గారు. తను చేసినటువంటి ప్రతి ఒక్క సినిమాతోనూ ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మర్గా పేరు సంపాదించుకున్నటువంటి ఐశ్వర్యలక్ష్మిని ఈ మూవీలో కూడా మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో చూడబోతున్నాము. ఐశ్వర్యలక్ష్మి గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఓకే, సో వినండి, మనము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. దీనికి మా డైరెక్టర్ గారు సమాధానం ఏం చెప్తారు అంటే, రండి ఆ ఎమోజీస్ అటు చూపించి మన వాళ్ళకి. ఏం క్వశ్చన్లు అండి? భయ్యా తోడా ప్యాజ్ డాలో. ఓకే, వింటారు సార్. ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి ఆడియన్స్, అలాగే ఈ కార్యక్రమాన్ని చాలామంది లైవ్లో చూస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, క్వశ్చన్ ఏంటంటే, బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది, తగ్గించండి అని ప్రొడ్యూసర్ అన్నప్పుడు కార్నేజ్ అంటే కోపం మీకు ఏ లెవెల్లో వస్తుంది? అందులోంచి మీరు ఒక కార్డు తీసుకోవచ్చు. లో, మ్యాక్స్, హై, మీడియం, నో. బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అంటే నాకు కార్డు ఏది? అది అందుకనే నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగట్లేదు. అందుకే మీకు బాగా యాక్టింగ్లో పెట్టేసుకోండి ఈ క్యారెక్టర్కి అని రికమెండేషన్ చేస్తే అప్పుడు మీకు కోపం ఏ రేంజ్లో వస్తుంది? కార్నేజ్. నచ్చకపోతే ఏ పని చెయ్యను. నేను ఒక సీతయ్యని, ఎవరి మాట వినేది లేదు, ఎవరి మాట విన్ను. సూపర్ అండి, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ తిరుమల కిషోర్ గారు అండ్ వైవిఎస్ చౌదరి గారు. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయానండి. ఎస్, చెప్పండి సార్. ఈ కార్నేజ్ రిలీజ్ చేసిన తప్పుడు నేను చూశానండి. అది కార్నేజ్ అని ఒక చిన్న గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ని ఆ బాడీ కట్లో అట్లా చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, హీఈస్ గోయింగ్ టు రాక్ విత్ దిస్ మూవీ అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఆ బాడీని ఆ షేప్కి తీసుకురావటానికి తన ఎంత కృషి చేసి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎంతో కష్టం అనమాట అది. ఎందుకంటే మధ్యలో తనకు జరిగింది నాకు తెలుసు, మన అందరికీ తెలుసు. ఆ దేవుడు తన ఎందు ఉన్నాడు. వాళ్ళ అమ్మగారి ప్రార్థనలు, పూజలు తన ఎందు ఉన్నాయి. అందువల్లే తను మళ్ళీ తిరిగి ఆ బాడీ షేప్లోకి రాగలిగాడు. ఎక్సలెంట్గా ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.